హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నిధి పోర్టల్‌లో జీతాల ప్రక్రియకు కీలక సూచనలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే బదిలీ అయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్య గమనిక. నిధి పోర్టల్‌లో జీతాల ప్రక్రియకు కీలక సూచనలు. ఇటీవల బదిలీలు పొందిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారి జీతాల ప్రక్రియలో ఎలాంటి అంతరాయాలు రాకుండా చూసుకోవడానికి నిధి పోర్టల్‌లో ట్రాన్స్‌ఫర్ ఇన్ మరియు ట్రాన్స్‌ఫర్ ఔట్ ప్రక్రియను సరిగ్గా పూర్తి చేయడం అత్యంత ముఖ్యం. ఈ ప్రక్రియకు సంబంధించిన సరైన విధి విధానాలను ఇక్కడ వివరంగా అయితే తెలియచేయడమైనది. విధానం 1 ట్రాన్స్‌ఫర్ ఔట్. పాత డీడీఓ లాగిన్‌లో చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఎవరు చేయాలి అంటే ఇది మీరు ఇంతకుముందు పనిచేసిన కార్యాలయం యొక్క డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓ ఎప్పుడు చేయాలి? మీరు పాత కార్యాలయం నుంచి రిలీవ్ అయిన తేదీ, డేట్ ఆఫ్ రివీలింగ్ ఏదైతే ఉందో అదే తేదీతో నిధి పోర్టల్‌లోని డీడీఓ లాగిన్‌లో ట్రాన్స్‌ఫర్ ఔట్ చేయాలి. ఉదాహరణకు మీరు జూన్ 10వ తేదీన మధ్యాహ్నం రిలీవ్ అయ్యారనుకుందాం. మీ పాత డీడీఓ నిధి పోర్టల్‌లో మిమ్మల్ని జూన్ 10వ తేదీతోనే ట్రాన్స్‌ఫర్ ఔట్ అయితే చేయాలి. ఇక రెండో విధానం ట్రాన్స్‌ఫర్ ఇన్. కొత్త డీడీఓ లాగిన్‌లో చేయాల్సిన పనండి ఇది. ఇది ఎవరు చేయాలంటే మీరు కొత్తగా జాయిన్ అయిన కార్యాలయం యొక్క డీడీఓ. ఎప్పుడు చేయాలి? మీరు రిలీవ్ అయిన తరువాతి తేదీన మీరు కొత్త చేరిక తేదీగా లేదా పేర్కొంటున్నటువంటి కొత్త డీడీఓ లాగిన్‌లో అయితే ట్రాన్స్‌ఫర్ ఇన్ చేయాలి. ఉదాహరణ పై ఉదాహరణ ప్రకారంగా మీరు జూన్ 10న రిలీవ్ అయిన మీ కొత్త డీడీఓ మిమ్మల్ని జూన్ 11వ తేదీన చేరితే చేరిక తేదీగా చూపిస్తూ ట్రాన్స్‌ఫర్ ఇన్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఈ ప్రక్రియ అయితే చాలా ముఖ్యమైనది. తర్వాత ముఖ్యమైన గమనిక ఒకే రోజు రిలీవ్ లేదా జాయిన్ అయిన వారి కోసం. కొంతమంది ఉద్యోగులు ఉదయం పాత స్థానం నుంచి రిలీవ్ అయ్యి, ప్రయాణం చేసి అదే రోజు మధ్యాహ్నం కొత్త స్థానంలో రిపోర్ట్ చేసి ఉండవచ్చు. భౌతికంగా మీరు అదే రోజు జాయిన్ అయినప్పటికీ నిధి పోర్టల్ సిస్టమ్ ప్రకారంగా ఈ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. అటువంటి వారు కూడా పైన చెప్పిన విధంగానే రిలీవ్ అయిన తేదీతో ట్రాన్స్‌ఫర్ ఇన్ ఔ ట్రాన్స్‌ఫర్ ఔట్ అయ్యి, దానిని తర్వాతి రోజు తేదీతో ట్రాన్స్‌ఫర్ ఇన్ అవ్వాలి. నిధి పోర్టల్‌లో ఒకే తేదీతో ట్రాన్స్‌ఫర్ ఔట్ మరియు ట్రాన్స్‌ఫర్ ఇన్ అభ్యర్థనలను స్వీకరించదు. సిస్టమ్ లోపాలను, జీతాల డబుల్ డ్రాలను నివారించడానికి ఈ విధంగా రూపొందించబడింది. అత్యంత కీలకమైన పత్రం నాన్ డ్రాయల్ సర్టిఫికేట్. బదిలీ ప్రక్రియలో ఇది చాలా ముఖ్యమైన పత్రం. మీరు పాత కార్యాలయం నుండి రిలీవ్ అయ్యేటప్పుడు, మీరు రిలీవ్ అయిన తేదీ వరకు మీకు జీతం చెల్లించబడిందని, ఆ తర్వాత జీతం డ్రా చేయలేదని ధృవీకరిస్తూ, మీ పాత డీడీఓ నుండి నాన్ రాయల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్‌ను మీ కొత్త డీడీఓకి సమర్పిస్తేనే వారు మీ జీతాన్ని కొత్త కార్యాలయం నుండి ప్రాసెస్ చేయడానికి వీలవుతుంది. ఈ సూచనలను ఉద్యోగులు మరియు సంబంధిత డీడీఓలు తప్పనిసరిగా పాటించడం ద్వారా బదిలీ అయిన ఉద్యోగుల జీతాల చెల్లింపు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేదా సాంకేతిక సమస్యలు లేకుండా సాఫీగా అయితే పూర్తి చేయవచ్చు.